ఆదివారం ఆలస్యంగా నిద్రలేచి తల్లి ఇచ్చిన కాఫీ తాగుతూ పేపర్ చదువుకుంటున్న రాఘవరావుకి సుందరం రాక అపశకునంలా తోచింది. సుందరం రావడానికి గుర్తించినట్లుగా ఒక చిరునవ్వు నవ్వి మళ్ళీ పేపర్లో తలదూర్చాడు రాఘవరావు. సుందరం చాలా చొరవగా వంట ఇంట్లోకి వెళ్ళిపోయి రాఘవ తల్లిని పలకరించి ఆవిడిచ్చిన కాఫీ అందుకొని వరండాలకు వెళ్ళి రాఘవ తండ్రిని కూడా పలకరించి వచ్చి అతని ప్రక్క కుర్చీలో కూర్చున్నాడు. ఆదివారం కదా, రజనీ పిల్లలు వచ్చారేమో అనుకున్నాను. అయినా వాళ్ళు ముగ్గురు రావడం కంటే నువ్వు అక్కడవే వెళ్ళడం సులువేమో, వెళ్ళి ఉంటావు అనుకున్నాను అన్నాడు కొంచెంసేపు ఆగి. అతని వ్యాఖ్యానాలకి ప్రశ్నలకి ప్రతిస్పందించడం రాఘవరికి అస్సలు ఇష్టం లేకపోయింది. అతను మళ్ళీ ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడు. పిల్లల్ని తీసుకువెళ్ళక ముందు నెలకు ఒకసారి 2 సార్లు వచ్చేది, ఇప్పుడు వీడు వెళ్ళడమే అన్నాడు రాఘవ తండ్రి లోపలికి వచ్చి కూర్చొని. ఈ మధ్యన అంటే క్రిందటి సోమవారం అనుకుంటా మా తమ్ముడు హైదరాబాద్ వెళ్ళాడు. హబిట్స్లో ఒక మందుల షాపు దగ్గర రజనీ కనిపించిందిట. మా వాడిని పలకరించింది. ఎవరో సుబ్బారావుట అతన్ని పరిచయం చేసిందిట. అతని స్కూటర్ మీద ఎక్కి వెళ్ళిపోయిందిట. అబ్బో, అక్కడికి వెళ్ళిన తర్వాత చీరలు కట్టడం లేదులా ఉంది, చూడీదార్ వేసిందిట అన్నాడు సుందరం మళ్ళీ. చూడీదార్ కాకపోతే షార్ట్స్ వేసుకుంటుంది, నీకెందుకు మధ్యలో అన్నాడు రాఘవరావు చికాకు పడుతూ. సుందరం కొంచెం బెదురుతూ, ఆహా అలాని కాదు, మా వాడు రజనీని గుర్తుపట్టలేదని చెప్పడానికి అలా చెప్పానంతే. ఆవిడ ఏమీ వేసుకుంటే నాకెందుకు, ఎవరి స్కూటర్ మీద పెడితే నాకెందుకు అన్నాడు కచ్చగా. ఆ సంభాషణ తండ్రి పొడిగించకుండా జాగ్రత్త పడ్డట్లు. రాఘవరావు అక్కడి నుంచి లేచి నేను హెయిర్ కట్కి పెడుతున్నాను అని వెళ్ళిపోయాడు. ఆ పైన సుందరం తన తండ్రికి తల్లికి ఎన్ని చెలవులు పలువులు చెప్తాడో అతనికి బాగా తెలుసు. ఈ మధ్యన రజనీ చాలా మారిపోయినట్టు రాఘవరావు కూడా అనిపిస్తోంది. సుబ్బారావుతో స్నేహం గురించి, వేషభాషల్లో మార్పు గురించి కూడా. ఈ ఆదివారం పెడితే బాగుండేది, బద్దకించాడు. పైగా తండ్రి ఒకటే పోరు. సైన్స్ లెక్చరర్ వేయండి, కాలాన్ని వ్యర్థం చేసుకుంటే ట్యూషన్ చెప్పుకొని బాగా సంపాదించుకోమని, పెళ్ళాన్ని ఉద్యోగం మానిపించి తెచ్చుకోమని. రజనీ ప్రవర్తన కూడా బాగా మారిపోతోంది. ఆమె ఇప్పుడు కంట్రోల్ చేసుకోకపోతే ఇంకెప్పటికీ కంట్రోల్ చేసుకోలేవని. పిల్లలు కూడా నువ్వు చెప్పినట్లు ఇంక మీదట వినరని ఆయన పనిగట్టుకొని ప్రతిరోజు చెప్తూ ఉంటాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పిల్లలు రజనీ లేకపోతే తనకేం తోచడం లేదు. అందుకని తండ్రి చెప్పినట్లు ఒక ట్యుటోరియల్ కాలేజీలో 2 గంటల పాటు పాఠం చెప్పడానికి ఒప్పుకున్నాడు. రజనీ ట్రాన్స్ఫర్స్ వల్ల తనకే ఇబ్బంది లేదు. తల్లి వండి పెడుతోంది, డబ్బు ఉంది, పిల్లలతో ఆమెకు వచ్చే జీతంతో ఎలా సర్దుకుంటోందని మొదట్లో అనుకునేవాడు. కొంత డబ్బు కూడా పంపేవాడు. 2 నెలలుగా రజనీ ప్రవర్తన గురించి వింటున్న కొద్దీ అతనికి డబ్బు పంపబుద్ధి కావడం లేదు. తండ్రి అతన్ని డబ్బు సంపాదన వైపు మళ్లించడంతో ఇప్పుడు అతనికి చేతి నిండా డబ్బు ఉన్నట్లు అనిపిస్తోంది. పిల్లల పేర బ్యాంకులో రికవరింగ్ డిపాజిట్లు తెరిచాడే కానీ రజనీకి మాత్రం పంపబుద్ధి కాలేదు. నువ్వు ఈ ట్యూషన్ వ్యామోహంలో పడకుండా పిల్లలకు బాగా పాఠాలు చెప్తావని గర్వపడేదాన్ని. ఎందుకు ఇలా కష్టపడుతున్నావు రాఘవ అంది రజనీ క్రిందటిసారి తను హైదరాబాద్ వెళ్ళినప్పుడు. నువ్వు లేవు, పిల్లలు లేరు, సాయంత్రం అంతా నేనేం చేయాలి అన్నాడు. నువ్వు చిన్నప్పుడు ఎంతో బాగా పాటలు పాడేవాడివి, మంచి పుస్తకాలు చదివేవాడివి. పోనీ నీకేం తోచకపోతే ఊరినే బీద పిల్లలకి డబ్బులు తీసుకోకుండా పాఠాలు చెప్పు అని చెప్పింది. నేను నీ అంత విశాల హృదయానికి మాత్రం కాదు రజనీ, నాకు డబ్బు అవసరం, నేను పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం నేర్చుకుంటున్నాను అన్నాడు రాఘవరావు కొంచెం రజనీని హర్ట్ చేసి సంతృప్తి పడాలని. నువ్వు పిల్లల కోసం డబ్బు పంపడం లేదు, నేనే కష్టపడి వాళ్ళని చూస్తున్నాను అని రజనీ అంటే ఆమెతో వాదానికి దిగాలని సిద్ధపడ్డాడు. కానీ రజనీ ఆ మాట అనలేదు. అసంతృప్తితో ఆ ప్రసక్తి వదిలిపెట్టాడు. హెయిర్ కట్ నుంచి రాగానే తండ్రి అందుకున్నాడు. శృతి మించి రాగానే పడకముందే రజనీని తీసుకొచ్చాయి. ఇప్పుడు నువ్వు బాగానే సంపాదించుకుంటున్నావు, రజనీ జీతం అంతా నీకు ట్యుటోరియల్ వాళ్ళు ఇస్తున్నారు, కాపురం చెడగొట్టుకోకు, బ్రతిమాలో బెదిరించో వెళ్ళి ఆ పిల్లని తీసుకురా అన్నాడు. అవునరా రాఘవ, ఊళ్ళో వాళ్ళ మాటలు వినలేక చేస్తున్నాను, మన ఇంట వంట ఇలాంటివి లేవు అంది తల్లి. 4 డబ్బులు సంపాదిస్తున్నానని కళ్ళు నెత్తికెక్కాయి ఆ పిల్లకి. అసలు మొదట్లో నువ్వు రజనీని హైదరాబాద్ వెళ్ళనిచ్చి ఉండకూడదు, చాలా తప్పు చేసావు. నీకు ముందు నుంచే చెప్తున్నాను, నా మాట విన్నావు కాదు. రెట్టింపు డబ్బు సంపాదించుకునే శక్తి నీ దగ్గర పెట్టుకొని ఆ పిల్ల జీతం మీద ఆధారపడ్డావు. ఆడవాళ్ళని దారిలో పెట్టడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అప్పటి నుంచి ట్యూషన్లు పెట్టుకుని ఉంటే ఈ పాటికి ఇల్లు కట్టుకుని ఉండేవాడివి, నీ భార్యకి నగా నట్ర కొనేవాడివి. నగలకి చీరలకి అలవాటు పడ్డ ఏ ఆడది ఇలా మొగుడిని విడిచిపోదు. కీలకం అంతా డబ్బులోనే ఉంది, మంచిగా నయంగా చెప్పు, నీకేం లోటు రానివ్వనని చెప్పి తీసుకురా తండ్రి అన్నాడు. రాఘవరావుకి ఊపిరి ఆడినట్టయింది. తామిద్దరూ పెళ్లి చేసుకునే ముందే రజనీ తన ఉద్యోగం మానేసే ప్రసక్తే లేదని చెప్పింది. కనీసం ఆమెను హైదరాబాద్ వెళ్ళనివ్వకుండా కూడా తను అడ్డుపడలేకపోయాడు. ఏ చురుకుదనం, ఏ తెలివి, ఏ సమర్థ్యం చూసి, ఏ స్నేహం, ఏ మంచితనం చూసి ఆమెను తను ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఆ గుణాలే రజనీకి తనకి మధ్య
తెరలు దించుతున్నాయి. 2 సంవత్సరాల క్రితం రజనీ పనిచేసే ఆఫీస్కి కొత్త మేనేజర్ వచ్చాడు. అతను కాకా ప్రియుడని రాగానే స్టాఫ్ అంతా కనిపెట్టి అతన్ని ఆహాన్ని వీలున్నంతగా సంతృప్తిపరచడం మొదలుపెట్టారు. రజనీ పనిచేసే ఆఫీసులో రజనీ కాక ఇంకా 2 స్త్రీలు ఉన్నారు. అందులో చారుమతి సీనియర్. అయినా ఆవిడకి ఇంకా ప్రమోషన్ రాలేదు. న్యాయంగా అయితే ఈ పాటికి చారుమతి మేనేజర్ కావాల్సి ఉంది. కానీ ఆవిడ పెట్టినవన్నీ మెడికల్ లీవ్లు, లీవ్లు ఇంకెవరూ పెట్టరు. జీతం, నష్టం మీద సెలవులు, లేట్ పర్మిషన్ లెక్కలేదు. ఎంత కష్టపడైనా ఈ ఊళ్ళో ఉండడం ఆవిడ లక్ష్యం. భర్తను విడిచి వెళ్ళడం ఇష్టం లేదు. ఈ మేనేజర్ వచ్చాక అతని భార్యకి ఆవకాయ పెట్టే పని తప్పించింది చారుమతి. గోంగూర అయితే చారుమతి ఇంట్లో నుంచి వస్తేనే అందరికీ ఇష్టం. మేనేజర్ గారింట్లో ఇంకా వరలక్ష్మి భర్త తరచూ ఆఫీస్కి వచ్చి మేనేజర్ని కలుస్తూ ఉంటాడు. ఆయనకేదో వ్యాపారం ఉంది. వ్యాపార లావాదేవీల వల్లనేమి, మేనేజర్ పని కట్టుకొని పొగడ్డం వల్లనైతేనేమి వరలక్ష్మి కూడా మేనేజర్ దయకి పాత్రురాలే. శివరావు మేనేజర్ గారికి షాపింగ్ చేసి పెడతాడు. ప్రభాకర్ కబుర్లు చేరవేస్తాడు. ఆఫీస్ మొత్తం మీద సాంబిరెడ్డి, రజని మాత్రం మేనేజర్ గారి పాత్రలు కాని లిస్టులో చేరిపోయారు. అందున మేనేజర్ వచ్చిన 6 నెలలకే రజనీకి అతనికి పెద్ద తగాదా అయింది. తప్పు తనలో పెట్టుకుని రజనీకి మెమో ఇస్తే దానికి రజనీ చాలా ఘాటైన జవాబు ఇచ్చింది. అప్పటి నుంచి ప్రచురణ యుద్ధం సాగుతూనే ఉంది. రాఘవరావు రజనీకి చాలాసార్లు చెప్పాడు. కుర్చీలో కూర్చున్న ప్రతివాడు తన స్టాఫ్ కన్నా తనే తెలివైనవాడు అనుకుంటాడు. అందరూ తన తెలివిని కొనియాడాలనుకుంటాడు. తను చెప్పినట్టు వినాలనుకుంటాడు. హిరార్కీలు ప్రతి చోట ఉంటాయి. అందుకని 10 కాలాల పాటు ఇక్కడ ఉద్యోగం చేసుకోవాలనుకుంటే అతడితో తగువ పడకు అని. ఆఫీసులో రాజకీయాల గురించి మాట్లాడకు. నీ చురుకుతనం, తెలివితేటలు ప్రదర్శించకు. తల వంచుకొని వెళ్ళి నీ పని చేసి వచ్చే. అనవసరమైన వాటిలో కల్పించుకోకు అని చాలా చెప్పాడు. రజని మొండిగటం అని అతనికి తెలుసు. ఆ మొండితనాన్ని అది వరకు అతను అభిమానించాడు. కానీ ఇప్పుడు అది తలబిరుస్తనంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితి ఇలా ఉండగా మేనేజర్ చుట్టం ఒకడు హైదరాబాద్ ఆఫీసులో ఉండేవాడు. ఈ ఊరమ్మాయిని పెళ్లి చేసుకున్నట్ట. ఆ అమ్మాయి తన తండ్రికి ఒక్కగానొక్క కూతురు. పైగా ఈ ఊళ్ళో బ్యూటీ క్లినిక్ నడుపుతోంది. క్లినిక్ మీద బాగా ఆదాయం వస్తుంది. అతనికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయితే ఇంటద్దె, తిండి, భార్య, సంపాదన అన్నీ కలిసి వస్తాయి. ఆ పని తను చేసి పెడతానని స్నేహితుడికి మాట ఇచ్చాడు మేనేజర్. ఇక్కడి నుంచి ఎవరిని కదిలించాలని ఆలోచిస్తే అతనికి రజనీ కనిపించింది. నిజానికి సాంబ్రెడ్ని పంపవచ్చు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. హైదరాబాద్లో ఉంటే బాగుండని ఆలోచిస్తున్నాడు. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ సాంబ్రెడ్డికి ఆనందం, రజనీకి విచారం కలిగిస్తే కనుక రజనీనే కదిలిస్తే పోతుందనుకున్నాడు అతను. రజనీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. ఆ రోజు బ్రతిమలాడి కోపాడు కూడా చెప్పాడు రాఘవరావు. 1 నెల మెడికల్ లీవ్ పడేది. నేను హైదరాబాద్ వెళ్ళి నీ బదిలీ ఆపిస్తాను. సాంబ్రెడ్డికి అయ్యేలా చూస్తాను. లంచాలతో కాని పని ఈ ప్రపంచంలో ఏదీ లేదు అని. మొన్న పాపకి జబ్బు చేస్తే నేనే మెడికల్ లీవ్ పెట్టాను. నిరుడు మీ చెల్లెల పెళ్లికి మెడికల్ లీవ్ పెట్టాను. ఇలా పోయిన పొడుగునా మెడికల్ లీవ్లు పెట్టుకుంటూ ఉంటే నేను చారుమతిలో ఈ సీట్లో పడి ఉండాల్సిందే. నాకు జన్మలో ప్రమోషన్ రాదు. పైగా ఈ మేనేజర్ ఏదో ఒక విధంగా నన్ను ఏడిపిస్తూనే ఉంటాడు. మొన్న నీ స్నేహితుడు సత్యనారాయణకి ట్రాన్స్ఫర్ అయితే ఏం చెప్పావు నువ్వు? తిరిగి చూడకుండా వెళ్ళిపోమన్నావు, గుర్తుందా? మెడికల్ లీవ్లు అంతగా వాడుకోవడం మంచిది కాదని నువ్వే కదా చెప్పావు అని నిలదీసింది రజ. వాడికి నీకు పోలిక ఏమిటి? వాడు మగవాడు, వాడికి ప్రమోషన్ అవసరం. నీకు రాకపోయినా బాధ లేదు. మన ఇద్దరి చేత మనకి చాలదా అన్నాడు రాఘవరావు. అందుకు రజని ఒప్పుకోలేదు. ప్రమోషన్ లేకుండా కేవలం వేడి నీళ్ళకి చన్నీళ్ళ మాదిరిగా ఉద్యోగం చేయడం తనకిష్టం లేదంది. మనిద్దరం 8 ఏళ్ళుగా ఇక్కడ ఉన్నాం కలిసి. కొన్నాళ్ళు విడిగా ఉందాం, పోయేదేముంది? ఎంతమంది భర్తలకి ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళ భార్యలు పిల్లల్ని పెట్టుకుని ఒంటరిగా ఉండడం లేదు. చదువుల కోసం ఎవరికి ట్రాన్స్ఫర్ అయినా ఫలితం ఒకటే కదా. సత్యనారాయణ ఒక చోట, సునంద ఇంకొక చోట ఉండడంలా అని తర్కించింది. ఉద్యోగాల మీద ఆధారపడ్డ కుటుంబాలు ఇలా విడిగా ఉండడం తెలిసిన విషయమే. అయితే పురుషుడికి ట్రాన్స్ఫర్ అయితే అతను వెళ్ళినట్లుగా స్త్రీకి ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళడం కష్టం అని అనుకుంటారు. నీది ట్రాన్స్ఫర్ లేని ఉద్యోగం కనుక నీకు ఆ కష్టం తెలియదు. అదే నీకు ట్రాన్స్ఫర్ అయిందనుకో, నన్ను పిల్లల్ని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళేవాడివే కదా అని నిలదీసింది. 2 కాపురాలు, 2 ఇంటెద్దులు అంటూ చాలా చెప్పాడు రాఘవరావు. అవన్నీ సత్యనారాయణకు మాత్రం లేవా? తను ఎందుకు వెళ్ళమన్నావంది. ససేమిరా మెడికల్ లీవ్ పెట్టను, వెళ్ళి చేరిపోతానంది. నీ పిల్లల్ని ఎవరు చూస్తారని ఆఖరి అస్త్రం ప్రయోగించాడు రాఘవరావు. వాళ్ళు నీ పిల్లలు కూడా అని మర్చిపోక ఇంకా 2-3 నెలల్లో వాళ్ళకి పరీక్షలు అయిపోతాయి. వేసవిలో తీసుకువెళ్ళి అక్కడ చేర్పిస్తాను. అత్తయ్య చూడనంటే చెప్పు, మా అమ్మని తీసుకొస్తా అంది. పిల్లని చూడడం నా వల్ల కాదు అనలేకపోయింది రాఘవ తల్లి. ఆవిడకి మొదటి నుంచి వాళ్ళంటే ప్రాణం. వాళ్ళకి నాయనమ్మ అంటే ఇష్టం.
అంతేకాదు రాఘవరావు చెల్లెలు పెళ్లి నడుం కట్టుకొని జరిపించింది రజనీయే. బ్యాంకులో నగలు తాకట్టు పెట్టి కొంత డబ్బు కూడా ఇచ్చింది. ఏదో పంతానికి పోతోంది పిచ్చి పిల్ల. 1 నెల ఒంటరిగా ఉంటే తెలుస్తుంది. తనే ప్రయత్నించి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ భాగ్యాన్ని దానికి తగాదా ఎందుకురా రాఘవ, వెళ్ళని. పిల్లలు నాకు బరువా ఏం అందావిడ. ఇలాగే వెనకేసుకొస్తావు. అసలు వెళ్ళడం ఎందుకంట? ఆ డబ్బు ఇక్కడ సంపాదించుకోకూడదా? అంత జీతం వచ్చే ఉద్యోగం ఇక్కడ దొరకదా అన్నాడు మామగారు. పోనీ రాఘవే అక్కడికి రావచ్చు కదా, ఇంత జీతం వచ్చే ఉద్యోగం అతనికి మాత్రం అక్కడ దొరకదా అంది రజనీ చిరాకు పడుతూ. బాగానే ఉంది సంబరం, వాడిది పర్మనెంట్ ఉద్యోగం, 10 ఏళ్ల సర్వీస్, ఇదంతా పోగొట్టుకోవాలా? రిటైర్మెంట్ బెనిఫిట్స్ పోవా అన్నాడు మామగారు కోపం తెచ్చుకొని. నాది అంతేనండి, 8 ఏళ్ల సర్వీస్, డ్యూ ఫర్ ప్రమోషన్, నాకు మాత్రం రిటైర్మెంట్ బెనిఫిట్స్ పోవా? నీ పెద్దతనంలో నేను మొగుడు పిల్లలు చూసుకోరా? నీకేం తక్కువ అమ్మా అంది అత్తగారు. ఆయన మాత్రం పిల్లలు చూసుకోరా అంది రజని. మొండివాడు రాజు కంటే బలవంతుడని సామెత, కానీ అమ్మా నీ ఇష్టం వచ్చినట్లే, కానీ తప్పేదేముంది అన్నాడు మామగారు. అన్నాడే కానీ ఆయనకి పెళ్ళాన్ని అదుపులో పెట్టలేకపోయిన రాఘవరావు చేతగాందనని కోపం వచ్చింది. ఆ రోజు నుంచి కొడుకుని ఇంకా డబ్బు సంపాదించుకొని డబ్బు పెత్తనం మొత్తం చేతిలోకి తీసుకొని పెళ్ళాన్ని అదుపులో ఉంచుకోమని పోరుతూనే ఉన్నాడు. ఉద్యోగంలో చేరిన రజని 15 రోజుల తర్వాత పిల్లల్ని చూడడానికి వస్తూ వాళ్ళకి బొమ్మలు పుస్తకాలు తెచ్చింది. అత్తగారికి కూడా ఏవో తెచ్చింది. ఒక్కతే ఉంటున్నందుకు దిగులు పడి ఉంటుందని, చిక్కుపోయి ఉంటుందని, పిల్లల మీద బెంగ పెట్టుకుని ఉంటుందని, ఇంకా తప్పకుండా ట్రాన్స్ఫర్ ప్రయత్నం చేస్తుందని ఆశపడ్డారు అందరూ. అదేం లేకపోగా రెట్టింపు ఉత్సాహంతో వచ్చింది. అక్కడ ఆఫీసులో పనిచేయడం తనకి చాలా నచ్చిందిట. పిల్లల సీట్లకు కూడా ప్రయత్నిస్తోందిట. ఆపకుండా కబుర్లు చెప్తుంటే కనపడకుండా ఆశాభంగం చెందాడు రాఘవరావు. వేసవి సెలవులకు అందరినీ హైదరాబాద్ ప్రయాణం చేసింది. అత్తగారు మామగారు మాత్రం ఏమీ ఇష్టం చూపలేదు. రాఘవ్ పిల్లల్ని తీసుకుని వెళ్ళాడు. సెలవులు 2 నెలలు అతనికి త్వరగా గడిచిపోయాయి. పిల్లలతో ఊరు చూడడం, రజనీకి వంటలో సాయం చేయడం, పిల్లల సీట్ల కోసం ప్రయత్నం, వాళ్ళని ఎంట్రన్స్కి తయారు చేయడం, పరీక్ష రాయించడం, ఈ హడావిడిలో ఆనందంగా అతను రజనీ వేషభాషను మారాయని, సుబ్బారావు అనే వ్యక్తి అతని భార్య ఆమెకి సన్నిహితురాలయ్యారని గమనించలేదు. ఆ మాటకొస్తే రాఘవరావు సుబ్బారావు కలిసి చాలాసార్లు బీర్ సేవించారు, సినిమా చూశారు, చెస్ ఆడారు, పాటలు పాడారు. రుదాలి సినిమాలో భూపేన్ హజారికా పాట సుబ్బారావు పాడినప్పుడు పరవశుని అతన్ని కౌగిలించుకున్నది రాఘవే. అతను తమ ఇంట్లోనే తమ పొయ్యి మీదే గుత్తి వంకాయ కూర వండినప్పుడు, ఆమ్లెట్లు వేసినప్పుడు అతని పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని కొనియాడింది రాఘవే. అప్పుడెప్పుడు అతనికి సుబ్బారావు ప్రవర్తనలో ఏ మాత్రమూ సభ్యత కనిపించలేదు. సుమతిని, సుబ్బారావుని ఎంతో మెచ్చుకున్నాడు. ఇప్పుడు సుమతి, సుబ్బారావు, రజనీ కలిసి పెద్ద ఇల్లు తీసుకున్నారు. కలిసి వండుకుంటున్నారు. ఇవన్నీ సామాన్లు కలిసి వస్తాయని చేశామంటున్నారు. ఈ ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళొచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో కొంతమంది పని కట్టుకుని రజనీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి రావడం, ఆమె ఇంటికి వెళ్ళి రావడం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు స్కాండల్స్ ప్రచారం చేస్తున్నారు. రాఘవరావు మనస్సంతా చిక్కగా తయారైంది. రజనీ వెళ్ళి సంవత్సరం కావచ్చింది. పిల్లలు, తల్లి కూడా చాలా ఆనందంగా కనిపించడం కూడా అతనికి నచ్చడం లేదు. ఇప్పుడు అతను ప్రొద్దున పూట ఎంసెట్ కోచింగ్ పెట్టుకున్నాడు. ఈ వేసవి సెలవులకు వెళ్ళినప్పుడు రజనీని ఒప్పించి తీసుకురావాలని, ఒప్పుకొని రాకపోతే బెదిరించాలని కూడా నిర్ణయించుకున్నాడు. ఆమె చేత ఏ విధంగానైనా 2-3 నెలలు సెలవు పెట్టించాలని కూడా నిర్ణయించుకున్నాడు. ఏమిటో ఈ పెద్దతనంలో నాకు ఇంటి బాధ్యతలు పడ్డాయి అంటూ తల్లి సనుగుడు. నువ్వు ఒట్టి దద్దమ్మవి అని తండ్రి ఆక్షేపణ. ఆ సుబ్బారావు రబ్బా, ఇంకా మీ ఆవిడని విడిచిపెట్టేసినట్లేనా అని సుందరం లాంటి వాళ్ళ వ్యాఖ్యానాలు, ప్రశ్నలు. రజనీ హుషారు, రజనీ చురుకుదనం. సత్యనారాయణ వెళ్ళి 2 ఏళ్ళైనా సునంద దిగులుగా లేదు. హాయిగా స్కూల్లో పాఠాలు చెప్పుకుంటోంది. తను సునందకి సహాయం చేస్తున్నాడు కానీ సునందని ఎవరు ఏమీ అనడం లేదు. అవును పాపం, సత్యనారాయణకి ట్రాన్స్ఫర్ అయింది. ఉద్యోగం మీద ఆధారపడ్డవాడు వెళ్ళక తప్పదు. ఏం చేస్తాడు? వెళ్ళబట్టే ప్రమోషన్ వచ్చింది. వాళ్ళ ఆవిడ పాప ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించుకుంటోంది. చాలా నెమ్మదస్తురాలు, వంచిన తల ఎత్తదు అని ఆవిడికి అంతా సాల్వా కప్పి సన్మానించారు కూడా. రజనీకి పాపం ట్రాన్స్ఫర్ వస్తే వెళ్ళింది. పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళింది. కష్టపడి చదివించుకుంటుంది పాపం. సుబ్బారావు ఆమెకి చాలా సహాయం చేస్తున్నాడు. చాలా మంచి అమ్మాయి, ఎంతో చురుకైంది. ఆమెకి ప్రమోషన్ రావడం ఖాయం అని ఎవరూ అనడం లేదు. ఎందుకో అర్థం కావడం లేదు రాఘవరావుకి. నిజంగా రజనీలోని లోపం ఉందనిపిస్తోంది అతనికి. ఏదేమైనా ఎంసెట్ పరీక్షలు కాగానే వెళ్ళి రజనీని సెలవు పెట్టించి తీసుకురావాలనే సంకల్పంతో హైదరాబాద్ వెళ్ళాడు. పట్టుదలతోనే అతను రజనీకి డబ్బు పంపడం లేదు. రజనీ తను ఒక్కరోజు కూడా డబ్బు కావాలని అడగలేదు. పిల్లల స్కూల్ ఫీజులు అక్కడ ఎక్కువే, ఎలా తంటాలు పడుతుందో చూడాలి అనుకున్నాడు. అతను వెళ్ళేసరికి సుమతి, సుబ్బారావు, రజనీ ఎవరు ఇంట్లో లేరు. పిల్లలు టీవీ చూస్తున్నారు. టీవీ కోసం, ఫ్రిడ్జ్ కోసం వాళ్ళ ఇంటికి మారిందా అనిపించింది. ఒక బెడ్రూమ్, ఒక బాత్రూమ్ ప్రత్యేకంగా రజనీవి. హాలు ఇద్దరు వాడుకుంటారు. వంట ఇంట్లో సామాన్లన్నీ ఎవరివో తెలియదు కానీ పిల్లలకు తన కాఫీ పెట్టుకునే సామాన్ చూపించి కాఫీ కలుపుకోమన్నారు. సుమతి, సుబ్బారావు కలిసి పుస్తకాలు చాలానే పోగు చేశారు.
రజనీ మీద ఎంత కోపంగా ఉన్నా ఆ ఇంట్లో ఎందుకో చల్లగా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించింది. పిల్లలిద్దరూ ఊపిరాడనీయకుండా కబుర్లు చెప్పారు. నాయనమ్మని తాతగారిని తీసుకురాలేకపోయావా అని అడిగారు. సుబ్బారావు సుమతి ఏమైనా అనుకుంటారేమని రాలేదు వాళ్ళు. మనం వేరే ఉంటే తెచ్చేవాళ్లే అన్నాడు కావాలని. సుబ్బారావు అంకుల్ చాలా మంచివాడు, ఏమనుకోడు అంది పాప కళ్ళు తిప్పుతూ. రాఘవ ఏమీ అనలేదు. నువ్వు ఇంట్లోకి మారినా నాకేం నచ్చలేదు రజనీ. ఇక్కడ మనకి ప్రైవసీ ఏముంది? అయినా ఎప్పుడు ఇక్కడే ఉండబోయేదాన్ని, ఎందుకు మారావు? నీ చేత 2 నెలలు సెలవు పెట్టించి మన ఊరు తీసుకుపోదామని వచ్చాను ఈసారి. నాకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు అన్నాడు రజనీతో రాత్రి. ఏది మన ఊరు అంది రజనీ. అదేమిటి మన ఊరు? మన ఊరే. అది నువ్వు ఉద్యోగం చేసే ఊరు, ఇది నేను ఉద్యోగం చేసే ఊరు. మనకంటూ ఒక ఊరేది రాఘవా. ఏ ఊళ్ళోనైనా మనకి పొలమో ఇల్లో ఉంటే అది మన ఊరు అవుతుంది. లేకపోతే మనం ఎక్కడుంటే అదే మన ఊరు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం కనుక ఇదే మన ఊరు. ఏం ఈసారి ఇంత కోపంగా వచ్చా అని భుజం మీద చేవేసింది. నీ లాజిక్ అంతా వినడానికి బాగానే ఉంటుంది, కానీ నాకు ఇప్పుడు నచ్చలేదు. నేను ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నాను. ఏడాది నుంచి 1,00,000 రూపాయలు బ్యాంకులో వేశాను. నువ్వు జీతం నష్టం మీద సెలవు పెట్టినా బాధ లేదు. నీకు నెలకి వచ్చే జీతం నేను ఇస్తాను. వచ్చే పెడదాం. వేసవి సెలవుకి పిల్లల్ని తీసుకురమ్మని అమ్మ చెప్పింది అన్నాడు రాఘవరావు. నేను సంపాదిస్తున్నాను రాఘవ. నా జీతం ఇంటద్దెకి, మా తిండి తిప్పులకి, చిన్న చిన్న సరదాలకి, పిల్లల స్కూల్ ఫీజులకి చాలడం లేదని నేను ఒక పత్రికా ఆఫీసులో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాను. రాత్రి 7 నుంచి 8 దాకా ప్రూఫ్లు దిద్దడం. మేము బాగానే ఉన్నాం. ఏ పని చేయకుండా నీ దగ్గర నుంచి జీతం తీసుకోవడం నాకు ఇష్టం లేదు అన్నది రజనీ. రాఘవరావు ఉలిక్కిపడ్డాడు. రజనీకి ఎంత ఆత్మాభిమానమో తనకు తెలుసు. మీరు 1,00,000 రూపాయలు దాచినందుకు సంతోషం. మీ చెల్లి పెళ్లికి నగలు పెట్టి బ్యాంకులో అప్పు తెచ్చాం. ఆ విడిపించి ఇస్తే నాకు పనికి వస్తాయి అంది. ఆ నగల సంగతి తనకి ఇన్నాళ్ళు ఎందుకు గుర్తు రాలేదో అర్థం కాలేదు రాఘవరావుకి. తల్లి కానీ తండ్రి కానీ ఆ మాటే గుర్తు చేయలేదు. నాతో రానంటావైతే సుబ్బారావుని చూడకుండా ఉండలేనంటావు అన్నాడు. ఆ మాట అన్నాక అతనికి ఊపిరాడింది. కిటి దగ్గర నిలబడి సిగరెట్ ముట్టించుకున్నాడు. హాయిగా నిట్టూర్పు వదిలాడు. రజనీ చాలాసేపు మౌనంగా ఉండిపోయింది. ఆమె ఏడుస్తుందేమోనని వెనక్కి తిరిగాడు. మంచం మీద పడుకొని పుస్తకం చదువుతుంది. ఆ తలబిరుస్తానమే తనకి ఒళ్ళు మండించేది. నేను రేపు వెళ్ళిపోతాను. నాకు ఇక్కడ ఉండడం నచ్చలేదు. నేను ఇంకెప్పుడు ఇంటికి రాను. నువ్వు మనసు మార్చుకుని ట్రాన్స్ఫర్కి ప్రయత్నం చేసుకుని అక్కడికి వస్తే మంచిది. ఉద్యోగం మానేసినా నాకు ఇష్టమే. నీకే లోటు లేకుండా చూసే బాధ్యత నాది. నువ్వు కష్టపడి 2 ఉద్యోగాలు చేయక్కర్లేదు. నేను ఇంకేం చెప్పను. మీ ఆఫీసులో జనం ఏమనుకుంటున్నారో, ఈ ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారో అంతా ఒక్కసారి వెనక్కి తిరిగి మరీ చూసుకో అన్నాడు. రజనీ మాట్లాడలేదు. ఆమె ముఖం మీలో ఏ భావము లేని తెల్ల కాగితంలా ఉంది. చెప్పినట్లే రాఘవరావు ఉదయమే వెళ్ళిపోయాడు. పిల్లలు అతని వెంట బయలుదేరితే ఇక్కడే ఉండండి అన్నాడు. ఉండండి సార్, సెలవులే కదా అని సుబ్బారావు అంటే, పని ఉంది సార్, మళ్ళీ వస్తానన్నాడు. వారం రోజుల తర్వాత రాఘవరావు మిత్రుడు సదాశివరావు అనే అతను రజనీ నగలు పట్టుకొచ్చి లిస్టు ప్రకారం జాగ్రత్తగా అప్పచెప్పాడు. దాంతోపాటు ఒక ఉత్తరం కూడా లేదు. మరో వారం తర్వాత పిల్లల పేరిట 10,000 రూపాయలకి డ్రాఫ్ట్ వచ్చింది. వాళ్ళ స్కూల్ ఖర్చుల కోసం అని. దాన్ని తిప్పి పంపింది రజనీ. తిరిగి వచ్చిన డ్రాఫ్ట్ మీద ఇంట్లో తర్జన భర్జన జరిగాయి. రాఘవరావు అంత దద్దమని ఇంతవరకు తన జీవితంలో చూడలేదని తండ్రి ఆక్షేపించాడు. ఇంటి పనిలో సగం పని మనిషిని, మరొక సగం వంట మనిషిని పెట్టి చేయిస్తున్న తల్లి సణుగుతూనే ఉంది. రజనీ కనీసం ఫోన్ కూడా చేయడం మానేసింది. రజనీ రాఘవరావు శాశ్వతంగా విడిపోయారని ఎవరో అనగా, ఎవరో విని ఇంకెవరితోనో అంటే వాళ్ళు అది నిజమా అయ్యో పాప అని రాఘవరావుని పరామర్శించడానికి వచ్చారు. డాబా మీద పడుకుని ఆకాశం కేసి చూస్తూ గడిచిన సంఘటనను ఒక్కసారి సింహావలోకనం చేసుకున్న రాఘవరావుకి ఏడుపొచ్చింది. వీళ్ళంతా కలిసి తన మనసును ఒక పనికిరాని పాత సామాను కొట్లా చేసి కిటికీలు మూసేశారు. ఆ చీకట్లో పడి కొట్టుకుంటూ అందులో రజనీని కూడా లాగడానికి ప్రయత్నిస్తున్నాడు తను. ఆమెని ఘోరంగా అవమానించి వచ్చాడు. తనకి ఇంకా క్షమించదు. ఇప్పుడే మొహం పెట్టుకొని పెడతాడు అక్కడికి. రజనీ ఏమిటో తనకు తెలియదా? ఎంత పిచ్చిగా మాట్లాడి వచ్చాడు. సత్యనారాయణ అక్కడేం చేస్తున్నాడో, ఎవరితో తిరుగుతున్నాడో ఒక్కరోజు కూడా సునంద ఆలోచించదు. సునందే కాదు, ఊరు వాళ్ళు కూడా అతను ఏమీ అనరు. అతను ఏ అమ్మాయిని స్కూటర్ మీద ఎక్కించుకున్నా ఈ రోజుల్లో అవన్నీ పట్టించుకోకూడదు. ఈ స్పీడ్ కన్నా అదేం తప్పు అని సమర్థిస్తారు. రజనీ విషయాన్ని తన తండ్రి ఊరి జనం ఇంత పట్టించుకోవడానికి కారణం ఏమిటి? రజనీ లాంటి అమ్మాయిని చూస్తే వాళ్ళకి భయం. అటువంటి వాళ్ళ నెత్తిని మొట్టి అంచిపోతే అందరూ అలాగే తయారైపోతారని భయం. రజనీ లాంటి పొగరుబోతుని చేసుకోవద్దని తండ్రి ముందే హెచ్చరించాడు. అది పొగరుబోతుతనం కాదని, ఆత్మగౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని మెచ్చేసుకొని అలాంటి అమ్మాయిలోనే ఆనందం ఉందని తీర్మానించుకున్నాడు. కానీ పెళ్లి కాగానే తను సగటు భర్తలా మారిపోతున్నాడు. రజనీ సహచర్యాన్ని తనేం నేర్చుకోలేకపోయాడు. రాఘవరావు ఒక ఉదుటిని లేచి సూట్ కేసులో 4 జతల బట్టలు కుక్కొని నేను హైదరాబాద్ పెడుతున్నానని తల్లికి చెప్పాడు. ఈసారి తాడోపేడ తేల్చుకొచ్చి అన్నాడు తండ్రి. రాఘవరావు సమాధానం చెప్పకుండా పరిగెత్తుకు వచ్చి చివరి బస్సు అందుకున్నాడు. ఉషోదయానికి రజనీ ముందు వాలాలి. కదిలే బస్సు కిటికీ దగ్గర కూర్చుంటే కమ్మని గాలి చెంపని తాకింది. రజనీ తను తప్పకుండా క్షమిస్తుంది. నువ్వు వస్తావని నాకు తెలుసు రాఘవా అని తన దగ్గర తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నట్లు కల కూడా వచ్చింది. కథ పేరు
బదిలీ. రచించిన వారు సత్యవతి గారు. ఈ కథ నచ్చిందండి? కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి.